మిత్రులారా, అమ్మయ్య ఎట్టకేలకు దేశానికి ఒక దరిద్రం వదిలిందండి. ఎవరి రాజీనామా కోసం అయితే విద్యార్థులు ఇన్ని రోజులుగా జంతర్ మంతర్లో ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తూ నిరసన ప్రదర్శనలు చేస్తూ అహోరాత్రాలు నిద్రాహారాలు మాని పోలీసుల లాఠీ దెబ్బలు తిని పోలీసుల బాష్పవాయు ప్రయోగాలతో సతమతమైపోయి ఊపిరి బిగబట్టి ఒగ్గబట్టి ఆవేదనతో ఉక్రోషంతో ఆక్రోషంతో ఎన్నాళ్ళుగా ఆందోళన చేస్తున్నారో వాళ్ళ ప్రధానమైన కోరిక ఇప్పుడు నెరవేరిందండి. ఇప్పుడే నేను ఈ వార్త చూశాను, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు. బట్ ఇట్ ఈస్ టూ లేట్. చాలా లేట్ అయిపోయింది. ఇదేదో విద్యార్థులు ఎప్పుడైతే ఈ డిమాండ్తో ఆందోళనకు దిగారో, ఉద్యమానికి దిగారో, పోరాటం బాట పట్టారో అప్పుడే వాళ్ళ డిమాండ్ని అంగీకరించి ఆ మంత్రిని పదవి నుంచి తొలగించి ఇంకో మంత్రిని అక్కడ పెట్టి చర్యలు తీసుకుంటున్నారా నాయనా అని చెప్పి పిల్లల భవిష్యత్తే మా భవిష్యత్తు అని చెప్పి ఇప్పుడేదో మాట్లాడుతున్నారే, రీల్స్ రిలీజ్ చేస్తున్నారే, ట్వీట్స్ రిలీజ్ చేస్తున్నారే. పిల్లల యొక్క ఆశలు, పిల్లల యొక్క భవిష్యత్తు ఇదే మాకు సర్వోత్కృష్టమైందని చెప్తున్నారే సో కాల్డ్ పాలకులు. ఆ మాట ఎప్పుడో ముందు చెప్పుకుంటే ఇంత వచ్చేదా? ఇప్పుడు చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ఏంటి అన్నట్టు ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు కాదు కదా ఉద్యమం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ దగ్గర ఆగలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటటువంటిది ఫస్ట్ డిమాండ్ నుంచి థర్డ్ డిమాండ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ ఏమిటా అంటే 20వ తేదీన సత్యాగ్రహంతో గాంధేయ మార్గంలో శాంతియుతంగా మేము ప్రదర్శన చేస్తూ ఉంటే జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు దాకా మా మీద మీరు పోలీసుల్ని పెట్టి ఇంత దౌర్జన్యంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత క్రూరంగా, ఇంత పశు బలంతో మా మీద మీరు ఈ విధమైనటువంటి అమానుషమైన దాడులు చేస్తారా? సో వీ వాంట్ ద అకౌంటబిలిటీ. ఫిక్స్ ద అకౌంటబిలిటీ ఫస్ట్. మా మీద అసాల్ట్ ఎవరైతే చేశారో పోలీసులు వాళ్ళ మీద మీరు ఎఫ్ఐఆర్ పెట్టండి. ఇది ఫస్ట్ డిమాండ్ ఇప్పుడు పిల్లలది. ఇట్ ఈస్ టూ లేట్. ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ అయినప్పటికీ కూడా చాలా లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది. అది తెలియదా మన ప్రధానమంత్రి గారికి కానీ మన హోంమంత్రి గారికి కానీ? తెలియదా ఇది? సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయిస్తే ఏంటి? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. మొదటి స్థానంలోకి వచ్చిన డిమాండ్ ఏమిటయ్యా అంటే అమాయకులు, నిరపరాధులు, నిరాయుధులు శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నటువంటి చిన్నారుల మీద దౌర్జన్యంగా లాఠీ చార్జ్ చేశారు, పెల్లెట్ గన్స్ వాడారు. ఇదిగో రాహుల్ గాంధీ వచ్చి చూపిస్తున్నాడు వాళ్ళందరికీ. బాడీ పైనుంచి కింద దాకా ఆ పెల్లెట్స్ దిగినటువంటి మొత్తం శరీరం అంతా ఛిద్రమైపోయినటువంటి 2 యువకుల బాడీ చూపిస్తున్నారు. వీడియోలు కనిపిస్తున్నాయి, పబ్లిక్గా కనిపిస్తున్నాయి. అమ్మాయిల్ని లాఠీలతో పోలీసులు ఎక్కడ దౌర్జన్యంగా దాడి చేశారో అవన్నీ కూడా వీడియోలు కనిపిస్తున్నాయి. ఎంత దుర్మార్గంగా మాలెస్ట్ చేశారో, అబ్యూస్ చేశారో ఆడపిల్లల్ని ఆ వీడియోలన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా ట్రక్కుల నుంచి రాళ్ళు తీసుకొచ్చి పిల్లల మీద దాడి చేశారో ఆ వీడియోలు కనిపిస్తున్నాయి. అందుకనే ఇప్పుడు విద్యార్థులు ఏం కోరుతున్నారా అంటే ఫస్ట్ ఫార్మోస్ట్ డిమాండ్ ఏమిటయా అంటే ఎవరైతే పోలీసులు, ఎవరైతే మిలిటరీ దళాలు, ఎవరైతే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఎవరైతే మా మీద ఇంత దుర్మార్గంగా దాడి చేశారో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టండి, మీరు వాళ్ళని బుక్ చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఇది మా ఫస్ట్ డిమాండ్ అంటున్నారండి. ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఏంటి? చాలా లేట్ అయిపోయింది. అదేదో ముందే చేసి ఉంటే అయిపోయేది. ఇంతవరకు వస్తుందా అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది ఫస్ట్ డిమాండ్ అయిపోయింది. నెక్స్ట్ డిమాండ్ ఏమిటయ్యా అంటే ఎవరు అండర్లో వస్తారు ఈ ఢిల్లీ పోలీసులు? అక్కడ మిలిటరీ దళాలను దింపింది ఎవరు? ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ దింపింది ఎవరు? మొత్తం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో సహా మొత్తం 30-40 కంపెనీలను అక్కడ దింపింది ఎవరు? వీళ్ళందరూ ఎవరు అండర్లో వస్తారు? హోమ్ మినిస్ట్రీ అండర్లో వస్తారు. హోమ్ మినిస్టర్ ఎవరు? శ్రీమాన్ అమిత్ షా గారు. సో ఇప్పుడు అమిత్ షాకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయండి. ఇది నెక్స్ట్ డిమాండ్. ఇప్పుడు అమిత్ షా రిజైన్ చేయాలి. ఇది నెక్స్ట్ డిమాండ్. తర్వాత డిమాండ్ ఏంటి? తర్వాత డిమాండు ఇదంతా కూడా వీళ్ళందరూ
హోంమంత్రి కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఎవరు అండర్లో వస్తారు? మొత్తం అందరికీ అధినాయకుడు ఎవరు? సర్వోన్నత పీఠం మీద కూర్చున్నటువంటి మహానాయకుడు ఎవరు? నేను దేవుడు పంపిస్తే వచ్చినటువంటి వాడిని, నేను నాన్ బయలాజికల్ చెప్పినటువంటి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు మొసలి కన్నీరు గారిస్తే, రీల్స్ చేస్తే, ట్వీట్స్ చేస్తే సరిపోదు. మీరు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులకు జవాబు చెప్పాలి, మీరు క్షమాపణ చెప్పాలి అంటున్నారు పిల్లలు. ఇప్పుడు ఇదొక డిమాండ్. ఈ డిమాండ్లు అన్నీ అయిన తర్వాతే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇక అంతా అయిపోయింది, జంతర్ మంతర్ ఖాళీ చేసేయండి, ఇక అంతా ఊడ్ చేసుకుంటాం, మేము కళ్ళాపు జల్లేసి ముగ్గులు పెట్టుకుంటాం అంటే అయిపోతుందా? అయిపోదు. ఇది మిత్రులారా. సో టూ లేట్. ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఈజ్ టూ మచ్, టూ లేట్. ఇక అయిపోయింది. ఇక ఇప్పుడు చేతులు దాటింది ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఎలా చల్లారుస్తారు ఏమిటి అనేటటువంటిది నాయకుల చేతుల్లోనే ఉంది, పాలకుల చేతుల్లోనే ఉంది. ప్రతిపక్షాలమైతే మాత్రం ఊరుకోవట్లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ అయితే అసలు ఊరుకోవటం లేదు. ఈరోజు కూడా నిన్న ఆయన పెల్లెట్స్ దిగినటువంటి బాడీల్ని ఆయన చూపించాడు యువకుల్ని. ఇవాళ 3 అమ్మాయిలను తీసుకొచ్చి ఆయన ప్రెస్ ముందు నిలబెట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి మాలిస్టేషన్కి గురయ్యారో అవన్నీ కూడా చేసి చూపించాడు. దీనికి అంతటికీ కూడా అకౌంటబుల్ ఎవరు? హోమ్ మినిస్టర్ అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు విద్యార్థుల ఆందోళనకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి డిమాండ్లు మారిపోయాయి. ధర్మేంద్ర ప్రధాన్ అనేటటువంటి వ్యక్తి రాజీనామా అనేటటువంటిది అప్రధానం అయిపోయింది. అతి ప్రధానమైంది హోమ్ మినిస్టర్ అనేటటువంటి వ్యక్తి అమిత్ షా యొక్క జవాబుదారీ అనేటటువంటిది, ఆయన రిజిగ్నేషన్ అనేటటువంటిది, ఆయన తొలగించడం అనేటటువంటిది ముఖ్యమైంది. ప్రధానమంత్రి ఈ దేశానికి క్షమాపణ చెప్పాలి, ఈ దేశంలో ఉన్నటువంటి జనజీకి క్షమాపణ చెప్పాలనేటటువంటిది ఇంకా ముఖ్యమైంది. మరి దీని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఏమో కానీ మొత్తానికి ఒక దరిద్రం వదిలినట్టు అయిందండి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతో. పిల్లలు శాంతిస్తారా? ఇక ఏం డిమాండ్లు పెడతారు ఏమిటి అనేటటువంటిది, ఏం జరుగుతుంది అనేటటువంటిది చూద్దాం. ఈ లేటెస్ట్, ఈ తాజా ఖబర్ మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో. థ్యాంక్ యూ.